హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫరెంట్ లవ్ పార్ట్ 13. పియూన్ మాటకి స్ప్రింగ్లా నిలబడి, రా స్వప్న వెళ్దాం అంది వరేణ్య. ఇప్పుడే భారీ డైలాగ్స్ వేసావు కదే. ఫ్యాంట్ వాళ్ళు కనిపించట్లా కానీ కాళ్ళు షోరింగ్ అవుతున్నాయే అని ఏడుపు ముఖంతో చెప్పి స్వప్న వెనుక నిలబడింది. మే ఐ కమిన్ సార్? విరాట్ చెప్పగానే లోపలికి రావడంతో, సో పనిష్మెంట్ మిస్ చేసినందుకు పనిష్మెంట్ ఇవ్వాలి అన్నాడు తాపీగా. సార్, దిస్ ఈజ్ ద లాస్ట్ మిస్టేక్, వదిలేయచ్చు కదా అంది వరేణ్య. ఓకే. అప్పటి వరకు నృచ్చుకున్న ఫేస్ విరాట్ మాటకి ఈ లోకంలోకి రావడంతో, థ్యాంక్ యూ సార్, మీరు ఇంత మంచివారని నాకు తెలియదు. హ్యావ్ ఏ గుడ్ డే సార్ అంది బ్రైట్ ఫేస్తో. హోల్డ్ ఆన్ మిస్ వరేణ్య అండ్ మిస్ స్వప్న, యూ కెన్ లీవ్ అన్నాడు. అమ్మ బాబోయ్, ఏదో తిరకాసు పెట్టాడని భయపడుతూ, నేనేం చేశాను సార్ అంది బేలగా. మిస్ వరేణ్య, నిన్న ఈవినింగ్ స్వప్న తన ఫియాన్సీతో డేట్కి వెళ్తుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే. ఐ కన్సిడర్ ఇట్ ఫస్ట్ మిస్టేక్గా లైట్ తీసుకున్నా. బట్ మీ డాడీతో వెళ్తున్నట్టు నాకు ఇన్ఫామ్ చేశావా అన్నాడు పేపర్ వెయిట్ తిప్పుతూ. అమ్మ దీనమ్మ, ఇలా ఇరికించాడా ఈ కాట్రాజ్ గాడని స్వప్న వైపు చూసింది. థ్యాంక్స్ వరు, బ్రతికించావు అని విరాట్ ఎదురుగానే చేయి పట్టి ఊపేసింది ఆనందంతో. మిత్రద్రోహి. మీ స్వప్న, లీవ్. ఓకే సార్ అంటూ పరుగును బయటకు వెళ్ళగానే, సార్ నాకు స్టమక్ పెయిన్, నేను వెళ్ళిపోవచ్చా అంది. ఆర్ యూ సీరియస్? సార్ చూడండి, అబ్డామినల్ పెయిన్, నిలబడలేను, ప్లీజ్ నేను క్లాస్కి వెళ్ళిపోతానని చెప్పింది మరోసారి. తన చైర్ నుండి లేచిన విరాట్ అడుగులు ఆమె వైపు పడటంతో అతని చిరుత కళ్ళల్లోకి సూటిదనాన్ని తాళలేక తెలియకుండానే 2 అడుగులు వెనక్కి వేసింది వరూపాప. నిజంగా పెయిన్ ఉందా? అవునో కాదు అన్నట్టుగా తలూపింది. మరుక్షణం టాప్ నుండి చేయి లోపలికి పోనించి ఆమె అబ్డామినల్పై అతని చేతి నిలిపి కొంచెం బెండ్ అవుతూ, పెయిన్ ఉందా అన్నాడు ఇంటెన్సిటీగా. అతని స్పర్శకి మంత్రం వేసినట్టుగా బొమ్మలా నీలుకుపోయిన ఆమె విరాట్ కళ్ళల్లోకి చూస్తూ లేదన్నట్టుగా తల తిప్పింది. సో అబద్ధం ఎందుకు చెప్పావు? మిమ్మల్ని చూసి భయం వేసింది. పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే తప్పించుకున్న వదలను వరేణ్య. మాట్లాడుతున్నాడు కానీ సారు చెయ్యి మాత్రం ఆమె నడుం మీదనే ఉంది. ఇంకా దూరంగా ఉండండి, ఊపిరి ఆడట్లేదు నాకని భయంగా చెప్పింది తలదించేస్తూ. ఎగసిపడే కెరటంలా మారిన ఆమె గుండెల్ని చూసిన విరాట్ ఇంకొంచెం బెండ్ అయ్యి డీప్ బ్రీత్ తీసుకుని, నాకు అలాగే ఉందని దూరం జరిగాడు ఒక్కసారిగా. అయోమయంలో పడిన వరేణ్య బిక్కముఖంతో అతని వైపు చూస్తుంటే, మార్నింగ్ కూడా కలలు కంటున్నావా మిస్ వరేణ్య అన్నాడు తను చైర్లో కూర్చున్న విరాట్. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా. వాట్? నన్ను టచ్ చేశారుగా. ఆర్ యు మ్యాడ్ వరేణ్య? విరాట్ సీరియస్ ఫేస్కి టెన్షన్గా చేతులు నిలుపుకుంటూ, ఇదంతా డ్రీమ్నా వరేణ్య, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావే అని తల కొట్టుకుంటూ, పనిష్మెంట్గా 100 టైమ్స్ రికార్డ్స్ రాయినా సార్ అంది. వెల్, బాగుంది, బట్ స్మాల్ చేంజ్. ఇప్పుడే రాయాలి. 100 × 10 టైమ్స్ అంటే 1000 టైమ్స్. ఐఎమ్ సారీ విరాట్ సార్ అని ఇప్పుడే రాయడం స్టార్ట్ అన్నాడు సైడ్ స్మైల్తో. 1000 సార్లు రాయలా? ఎస్. ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయకపోతే నాకు తిక్కరేగుతుంది. చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నా, బట్ నా ఇగో సాటిస్ఫై అవడం లేదు. దట్స్ వై ఈ పనిష్మెంట్ ఇచ్చాను. స్టార్ట్ చేయి అన్నాడు. సార్, 100 టైమ్స్ రాస్తాను ప్లీజ్. ఓకే, 100 సెకండ్స్ టైమర్ ఆన్ చేస్తాను, కంప్లీట్ చేయగలవా అన్నాడు. దిస్ ఈజ్ టూ మచ్ సార్. ఎక్స్ట్రా కావాలంటే 10 సెకండ్స్ యాడ్ చేస్తాం మిస్ వరేణ్య. వరు, ఈ కాట్రాజ్ గాడు నీపై బాగా పగపట్టేశాడే. సైలెంట్గా రాసేయి, లేకపోతే వీడి మనసు ఊసరవెల్లి కన్నా దారుణం అని నీకు తెలుసు కదా. వెంటనే తన డిసిజన్ మార్చేసుకుంటాడు అని మనసులో తిట్టుకుని
వేరే మార్గం కనిపించకపోవడంతో సైలెంట్గా రాయడం మొదలుపెట్టింది వరేణ్య. జస్ట్ ఏ మినిట్. ఐయామ్ అని రెండోసారి రాస్తున్నది కాస్త విరాట్ మాటకి తల ఎత్తి చూడటంతో ఐయామ్ సారీ విరాట్ సార్ అని చెప్తూ రాయ్ అన్నాడు ఆమె ఎదురుగుండా చైర్లో కూర్చుంటూ. ఒళ్ళు మండిపోయిన వరేణ్య కోపంగా విరాట్ వైపు చూస్తూ చెప్తూ ఎలా రాస్తారు సార్ అని పళ్ళు నూరుకుంటూ అడిగింది. అప్పుడే ఈగో సాటిస్ఫై అవుతుంది మిస్ వరేణ్య అన్నాడు సైడ్ స్మైల్తో. నీగో జిమ్మడిపోను దొంగ కాట్రాజ్గా. కన్ఫామ్గా నేను రాహుకాలంలోనే కాలేజీలో ఎంటర్ అయ్యాను. అందుకే నువ్వు ఇంత టార్చర్ చూపిస్తున్నావు అని పైకి ఏడవలేక మనసులో ఏడుస్తూ ఐఆమ్ సారీ విరాట్ సార్ అని చెప్తూ రాయడం మొదలుపెట్టింది. గట్టిగా వినపడేలా. దేవుడా, ఓ మంచి దేవుడా, వీడి చెవులు దొబ్బేసేలా చూడు, నీకో టెంకాయ కొడతానని ఉరుముతూ గట్టిగా చెప్తూ రాయడం మొదలెట్టింది. విండో నుండి చూస్తున్న స్వప్న అయ్యో పాపం వరు అనుకుంటూ సంజీవ్ నుండి వస్తున్న కాల్ని లిఫ్ట్ చేసింది. ఎందుకు డల్గా ఉన్నావు శాండీ? జరిగింది చెప్పాక పాపం వరు అనింది. ఆ పిల్లపై నీ అన్నకి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో అనుమానంగా ఉందే అన్నాడు. మీరొకరు సంజు గారు. అన్నయ్య వరుణ్ చూడటంతోనే మండిపడుతూ ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తున్నాడు పాపం. ఇంట్రెస్ట్లా అనిపిస్తోందా మీకు? అది ఎన్ని తిట్లు తిట్టుకుంటుందో తెలుసా అంటూ కయ్యమంది. నువ్వు మబ్బు మొఖానివి శాండీ, ఎప్పుడు ఎదుగుతావో అన్నాడు ఫ్రస్ట్రేషన్తో. నేనేం చేశానని ఇప్పుడు అరుస్తున్నారు? నీకు చెప్పినా అర్థం కాదులే కానీ మీ మామగారు నన్ను పిలుస్తున్నాడు, మళ్ళీ కాల్ చేస్తా అంటూ మీటింగ్ హాల్కి వెళ్ళాడు సంజీవ్. వరువు లేకపోవడంతో ఏం చేయాలో తోచక సమీర్ని తీసుకుని క్యాంటీన్కి వెళ్ళింది స్వప్న. మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయిన సంజీవ్ తన ప్లేస్లో కూర్చోవడంతో తండ్రి స్పీచ్ మొదలెట్టగానే స్టిఫ్గా కూర్చున్నాడు. మన హాస్పిటల్ ద బెస్ట్ అని మరోసారి నిరూపించారు మీరు. మనకి ఫారెన్ నుండి లెటర్ వచ్చిందని మెయిల్ని స్క్రీన్పై చూపించారు రాజేంద్ర. అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తుంటే 10 నిమిషాలు మాట్లాడాక మీలో క్యాపబుల్ ఉన్న డాక్టర్స్ని ఫారెన్ పంపించమని అడిగారు. ఇన్ మై వే ఆల్రెడీ సెలెక్ట్ చేశాను అంటూ 3 పేర్లు చెప్పారు. అమ్మయ్య, నా పేరు లేదు, ఉంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయేదని రిలాక్స్ అయ్యేంతలో డాక్టర్ సంజీవ్ అనే పేరు వినిపించి నీరుగారిపోయాడు. మిగిలిన 3 మాత్రం హుషారుగా థ్యాంక్స్ సార్ అని చెప్పి బయటకు వెళ్ళిపోవడంతో డాడీ దిస్ ఈజ్ టూ మచ్, ఎంగేజ్మెంట్ ఉంది కదా ఎలా పంపించేస్తున్నారు అన్నాడు విసుగ్గా. కొన్ని ఆపర్చునిటీస్ అన్నిసార్లు రావు, వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడితో ఆగిపోకూడదు సంజు, ది బెస్ట్ డాక్టర్ అవ్వాలి అన్నారు. 1 వీక్ టైం ఉందిగా, నువ్వు జర్నీ ప్రాసెస్ చూసుకో, నేను దర్శన్ ఎంగేజ్మెంట్ పనులు చూసుకుంటామని చెప్పడంతో అయిష్టంగానే మరో దారి లేక ఒప్పుకున్నాడు సంజీవ్. బ్యాక్ టు విరాట్ సార్ క్యాబిన్. ఐఎమ్ సారీ విరాట్ సార్. ల్యాప్టాప్లో ఆర్టికల్ గురించి చెక్ చేసుకున్న విరాట్కి వరేణ్య వాయిస్ వినిపించకపోవడంతో కళ్ళు తిప్పేసరికి చిన్కి చేతి పెట్టుకుని నిద్రలో తూగుతూ కనిపించింది. విరాట్ ఫేస్లో విసుగు కనిపించడంతో చైరు వెనక్కి జరిపి ఆమె దగ్గరగా వచ్చి నీల్ డౌన్ చేశాడు. చెవి వెనుక జుట్టు ఫేస్ని కవర్ చేస్తుంటే చేతిలో పెన్ నేనుండను అంటూ ఎప్పుడో దొర్లుకుంటూ పోయింది పక్కకి. ఆ క్షణం ఆమెని చూసిన విరాట్ మదిలో పుట్టిన ప్రశ్న కూర్చుని ఎలా నిద్రపోయింది అని. గరుగ్గా ఉన్న చేతితో వరేణ్య చెంపకి చిన్నగా స్లాప్ ఇవ్వడంతో ఐ సారీ సార్ అంది నిద్రలో. ఈసారి ముందుకు వంగి చెంపపై గట్టిగా ముద్దు పెట్టి దూరం జరిగాడు విరాట్. పడుకోనివ్వవే దోమ అని చెంపని కొట్టుకుని తూగుతుంటే ఈసారి ఆమె నిద్రపోయేలా మెడ వెనుక చేతిని చేర్చి ముందుకు లాక్కుని కంఠంపై గాఢంగా చుంబించాడు. మరుక్షణం కళ్ళు కదులుతుంటే ఆమెకి విరాట్ తడి పెదవుల స్పర్శ తెలుస్తుంటే కలలోనే కదా కిస్ చేస్తున్నారు అంది. ఎస్, ఇది చాలా తప్పు. మీరు నన్ను కిస్ చేయడం ఏంటి సార్, ఎందుకు కలలోకి వస్తున్నారు, తప్పు కదా అంది. పనిష్మెంట్స్ 2 టైప్స్ ఉంటాయి వరేణ్య. ఫస్ట్ వన్ కాలేజ్లో ఇచ్చేది, సెకండ్ వన్ పర్సనల్గా ఇచ్చేదని
జాలైన్పై పెదవుల ముద్ర వేశాడు. కష్టమైన ఆ పనిష్మెంటే బాగుంది సార్. ఇలా ఇలా కలలోకి వచ్చి మరీ ఇవ్వకండి. నాకు ఏదోలాగుందని కళ్ళు బిగపడుతూ చెప్పింది. ఎలా ఉంది? రొమాంటిక్ నవలలో హీరోలా కిస్ చేస్తున్నారు. డూ యూ నో వరేణ్య, బుక్ రీడ్ చేసేప్పుడు హార్ట్ ఎవరో ఒకరిని ఇమాజిన్ చేసుకుంటుందని అందరికీ తెలుసు. నువ్వు నన్ను ఇమాజిన్ చేసుకుంటున్నావు రైట్? సైడ్ కట్ నుండి నడుముని అందుకుంటూ అన్నాడు. నో నో. ఆమె క్యూట్నెస్ని చూసి ఆగలేక స్ట్రాంగ్ లిప్లాక్ ఇచ్చి దూరం తిరిగాడు. ఫేస్పై వాటర్ తడికి వరేణ్య కళ్ళు తెరుచుకోవడంతో, పనిష్మెంట్ ఇస్తే కంప్లీట్ చేయకుండా నిద్రపోతున్నావా అన్నాడు సీరియస్గా. 4 అడుగుల దూరంలో ఉన్న విరాట్ని చూస్తూ, నిద్రపోయాను షిట్, అందుకే మళ్ళీ కలలోకి వచ్చేశాడు ఈ కాట్రాజ్ గాడని పళ్ళు బిగుపట్టి తిట్టుకుంది మనసులో. మిస్ వరేణ్య. సారీ విరాట్ సార్, ఫాస్ట్గా రాసేస్తానని ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ రాయడం మొదలుపెట్టింది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ పనిష్మెంట్ సక్సెస్ అవ్వడంతో ఆమె తింగరితనానికి చిన్నగా నవ్వుకొని వరేణి ఇచ్చిన బుక్ తీసుకుని గో టు ద క్లాస్ రూమ్ అన్నాడు గంభీరంగా. అమ్మయ్య, బ్రతికించాడని రిలాక్స్ అవుతూ శాండీ దగ్గరికి పరిగెట్టి, ఈ కాట్రాజ్ గాడికి మోషన్స్ పట్టుకోను, నా చేతివేళ్ళు నొప్పి పెడుతున్నాయి, నొక్కవే శాండీ అంది ఏడుపు ముఖంతో. మొత్తం రాసేసావా? హా, లేకపోతే వదులుతాడనన్నా దుర్మార్గుడు. అరే, లెక్చరర్ అని గౌరవం ఇద్దామంటే అస్సలు తీసుకోవట్లేదు నీ అన్న. ఈ కాలేజ్లో జాయిన్ అయింది వీడిచ్చే పనిష్మెంట్ చేయడానికేమో అని తన బాధను చెప్పుకొని వాపోయింది. వదిలే, ఇక కంప్లీట్ చేసేసావు కదా. హా, కానీ నా చేతి నొప్పులు. అమ్మా నీ గురించి చికెన్ పంపించింది, తినిపిస్తాను దా అంటూ బాక్స్ ఓపెన్ చేసింది స్వప్న. ఆంటీ టూ గుడ్, మా అమ్మ బీరకాయ వండిందని తన బాక్స్ పక్కన పెట్టేసింది వరేణ్య. వికాస్ వికాస్. డోర్ నాక్ చేసిన సౌండ్కి కష్టంగా కళ్ళు తెరుస్తూ బద్ధకంగా ఓపెన్ చేశాడు. ఎదురుగా వాసవ కన్నీళ్లతో కనిపిస్తుంటే, ఏమైందే, మళ్ళీ అమ్మ ఏమైనా నిందా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా. ఆంటీ కనిపించట్లేదు వికాస్ గారు. వాట్? మార్నింగ్ లేచేసరికి ఆవిడ ఎక్కడా కనిపించలేదు. నాకు చాలా భయంగా ఉందని కన్నీళ్లతో చెప్పింది వాసవి. తల పట్టుకుని కూర్చున్న వికాస్ తల్లి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాకపోతుంటే, టెంపుల్కి వెళ్ళి చూద్దాం పదండి అంటూ బాధగా చెప్పింది. ఒక్క 10 మినిట్స్ అంటూ నిద్రమత వదిలేలా బాత్ చేసి తానని తాను స్థిమితపరుచుకుని వాసవికి మాస్క్ వేసి బైక్ స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ 2 గంటలు దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ వెతికినా ఇక్కడ సత్యగారి జాడ కనిపించకపోతుంటే వికాస్ గారు అంది భయంగా. డోంట్ వర్రీ, అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉండదు, నువ్వు భయపడినను టెన్షన్ పెట్టకు అంటూ ఎక్కడ వెతకాలో తెలియక బైక్ స్టార్ట్ చేశాడు. ముందుకు వెళ్లే కొద్దీ చుట్టూ ప్రదేశాలు పరిశీలిస్తున్న వాసవి కళ్ళు ఒక చోట ఆగిపోవడంతో, వికాస్ గారు, ఆంటీ కనిపించారని చెప్పింది కంగారుగా. సడన్గా బైక్ ఆపిన అతను వాసవి చూపించిన వైపు చూడటంతో కంట్లో నీళ్లు జారిపోయాయి. వెంటనే వీల్ చైర్లో ఇటుకల పక్కన కూర్చుని వచ్చిన ఆడవాళ్ళకి ఇటుకలు అందిస్తున్నారు సత్యగారు. చుర్రుమనిపించే ఎండలో నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుంటూ ఒక్కో ఇటుక ఓపికగా ఇస్తున్నారు. ఒక్క క్షణం లేట్ చేయకుండా తల్లి దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సారీ అమ్మా అన్నాడు కన్నీళ్లతో. ఎందుకు వచ్చావు వికాస్? ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడుకో, నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాను, వెళ్ళిపో వికాస్ అన్నారు ఏ భావం లేకుండా. నో అమ్మా, పద వెళ్ళిపోదామంటూ బలవంతంగా ఆవిడిని ఆటోలో కూర్చోబెట్టాక వెనుక ఫాలో అయ్యాడు వికాస్. మౌనంగా ఉన్న వాసవిని చూసి సీట్లో జారబడ్డారు ఆవిడ. ఇంటికి వెళ్ళాక ఏసీ వేసి తల్లి దగ్గర మోకాలపై జారిపోతూ, ఎందుకు అలాంటి పని చేశావు అన్నాడు. ఆశ్రమంలో జాయిన్ అవ్వాలంటే 200 కట్టాలి అన్నారు, ఆ పని చేస్తే ఇస్తానన్నాడు ఓనర్. అందుకని ఎండలో కష్టపడతావా? జరిగింది మనం మార్చలేం, నేను క్షమించి ప్రశాంతంగా ఉండు. ఆ కేశవ్ గురించి ఇక మర్చిపోయి మనమే ప్రశాంతంగా ఉందాం అన్నాడు తల్లి చేతుల్ని నొక్కుతూ. మర్చిపోవాలా?
పట్టుపరుపులు మహారాణిలా చూసుకునే భర్త మీరు పడుకున్నాక రాత్రులు అతని గుండెలపై సేద తీరితే ఎంతో ప్రశాంతంగా ఉండేది వికాస్. కానీ తర్వాత తెలిసింది నా గుండెలపైనే రోజుకొకడు సేద తీరుతున్నాడని. అలా చేస్తుంది ఎవరో కాదు, నా భర్త అని. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన వాడు తన డబ్బు దాహం కోసం కట్టుకున్న భార్యకి మత్తుమందిచ్చి తన ఫ్రెండ్స్ని పంపుతూ ఉండేవాడు. నిజం తెలిసాక గుండె ఆగిపోయింది వికాస్. నాకు చేసిన ద్రోహానికి వాడిని షూట్ చేసేశాను. ఇంటి నుండి బయటపడ్డాను. వాడిపై పగని నా బలంగా మార్చుకొని కష్టపడటం మొదలుపెట్టాను. ఈ చేతులతో వాడిని చంపాలి వికాస్. అప్పుడే నా కష్టానికి ప్రతిఫలం వస్తుందని చెప్పారు ఆవేశంగా. తల్లి హృదయం ఎంతగా ఆక్రోషిస్తుంది అర్థమవుతుంటే టైం వస్తుందమ్మా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. తెలియని ఉక్రోషంలో నోరు జారేశాను అని కాలు పట్టుకున్నాడు బాధగా. ఎందుకు మీ ఇద్దరికీ దూరం పెట్టానో తెలుసా? ఊహు. మాది పెద్దలు కుదిర్చిన వివాహమైన కేశవ్ మాయ వల్ల పెళ్ళికి ముందే తొందరపడ్డానురా నేను. ఆఫ్టర్ మ్యారేజ్ రాత్రి అతని దగ్గరికి వెళ్ళాక నన్ను మాట అన్నాడని వికాస్ వైపు చూస్తూ చెప్పారు. ఏమన్నాడా అమ్మా? ఆల్రెడీ తినేసానే నిన్ను, కంగారేం ఉందని చులకనగా మాట్లాడాడు. అప్పుడున్న సిచ్యువేషన్లో తెలియలేదు. ఇప్పుడు మాత్రం వాడన్న ప్రతి మాట రంపపు కోతల నా గుండెను కోసేస్తోంది వికాస్. పవిత్ర కార్యం పద్ధతిగానే జరగాలి కానీ ఆవేశంగా కాదు. ఇక నీ ఇష్టం అంటూ తన రూమ్కి వెళ్ళారు. క్షణిక ఆవేశంలో ఇద్దరూ ఎంత తప్పు చేశారో అర్థం అవ్వడంతో తల్లికి మరోసారి సారీ చెప్పి బెడ్షీట్ కప్పి బయటకు వచ్చాక వాసవిని హత్తుకున్నాడు వికాస్. మీరు ఇలా బాధపడకండి వికాస్ గారు, ఇక ఈ విషయం మర్చిపోండి. ఇక నుండి జాగ్రత్తగా ఉందామని ధైర్యం చెప్పి వీకెండ్ కదా మూవీ చూద్దామని అతన్ని డైవర్ట్ చేసింది. వచ్చేశాడు శాడిస్ట్ కాట్రాస్. ఒసే, ఎన్ని తిట్లు తిడుతున్నావు పాపం మా అన్నయ్యని? జాలి చూపిస్తున్నావా? లేదులే. ఇప్పుడు చూడు, ఆ డండన్ అనే సౌండ్ పొల్యూషన్ బుల్లెట్ మీద వచ్చి దా బండెక్కరా అంటాడు. నిన్ను వదిలి వెళ్ళనులే పాప. అండ్ అన్నయ్య ఇంటికి ఎప్పుడో వెళ్ళిపోయాడని చెప్పింది స్వప్న. ఆహా, ఎంత కమ్మటి వార్త చెప్పావు బంగారు కొండ. పద, నీతో పనుందని శాండీని లాక్కుపోయింది స్వప్న. లైబ్రరీకి ఎందుకు వచ్చామే? ఎందుకంటే నిన్నొక నొవెల్ చదివాను. ఆహా, హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా పీక్స్లో రాశాడనుకో అంది. హవ్వ నోటి మీద చేతులు వేసుకుంటూ అంది స్వప్న. మనిషి అన్నాక అన్ని రకాల కళాపోషణలు ఉండాలి మచ్చా అంటూ బుక్ కంటిన్యూషన్ పేజ్ తీసింది. లాస్ట్ టేబుల్లో కూర్చున్న ఇద్దరు కాసేపటికి చుట్టూ లోకాన్ని మరిచి ఆ క్యారెక్టర్స్ మధ్య ఇన్వాల్వ్ అవ్వడంతో సంజు ఎందుకు తనని ఇబ్బంది పెడతాడో గుర్తొచ్చి స్వప్న బుగ్గలు కెంపులుగా మారాయి. ఇటు వరేణ్యకి మాత్రం విరాట్ ఫేస్ గుర్తొస్తూ తనలోని ప్రతి అణువు అతని పెదవులు స్పృశిస్తున్నట్టు అనిపిస్తుంటే బుక్ మూసేసింది కంగారుగా. ఏమైంది వరు? నథింగ్. టైం అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళాలి, లేకపోతే అమ్మ తిడుతుందని కంగారుగా ర్యాక్లో పెట్టేస్తూ. అమ్మో, నా హీరో ఎవరో తెలియకుండా ఇలాంటి బుక్స్ చదవకూడదు, లేకపోతే ఈ కాట్రాజ్ లాంటి వాళ్ళే వచ్చేస్తారు ఇమాజిన్లోకని వాటర్ తాగేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఈవిడ ఈ జన్మకి మారదు. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే తల్లి కేకలు విని చిన్న నిట్టూర్పు విడిచింది వరేణ్య. వచ్చావా వరు? మీ నాన్న గొప్పోడు జెంటిల్మెన్ అంటాడు కదా. 2 గంటలైంది అది ఎవరితో పైకి వెళ్ళి, ఇంకా కిందకి రాలేదు. ఎలాంటి రాజకార్యాలు వెలగబెడుతున్నాడో వెళ్ళి చూసిరా, అప్పుడు నీకు ఎలాంటి వాడో అర్థమవుతుందని అరుస్తూ చెప్పారు. విసుగ్గా తల్లిని చూసి కంగారుగా పైకి వెళ్ళేసరికి శేఖర్ బెడ్ మీద పడుకుని పక్కన ఉన్నామే డ్రిప్స్ అడ్జస్ట్ చేసి సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటుంది. డాడీ, ఏం జరిగింది మీకని కన్నీళ్లతో అడిగింది. ఆయనకి హై ఫీవర్ అమ్మా, హాస్పిటల్కి వచ్చే ఓపిక కూడా లేదట. హాస్పిటల్కి కాల్ చేసి ఎక్స్ట్రా మనీ ఇస్తానంటే నన్ను డాక్టర్ గారు పంపించారని చెప్పింది నర్స్. ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఫీవర్ కంట్రోల్ అవుతుంది అండ్ మీ ఫాదర్కి డయాబెటీస్ అటాక్ అయింది.
జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. డయాబెటీస్ మా డాడీ డైట్లో ఉంటారు మేడం, ఆయనకెలా అంది. డయాబెటీస్ కాజెస్ మెంటల్ స్ట్రెస్ అండ్ ఫుడ్ డిఫరెన్స్. ఆయన చాలా వీక్గా ఉన్నారని చెప్పింది నర్స్. నేను చూసుకుంటానులేండి, మీరు ఇక వెళ్ళిపోండి అంది వరేణ్య. బాటిల్ కంప్లీట్ అయితే ప్లాస్టర్ వేసి ఈవినింగ్ చెకప్కి తీసుకురండి అని చెప్పడంతో నిద్రలో ఉన్న తండ్రి పక్కన కూర్చునేసరికి గోరువెచ్చగా తగిలింది ఆయన శరీరం.